ఉద్యోగులకు 700 కోట్లు విడుదల. అవును. తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 700 కోట్లయితే విడుదల చేయబోతున్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులైతే విడుదల చేసింది. అయితే ఏకంగా 700 కోట్లను ఆర్థిక శాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతన ఖాతాలో జమ చేసింది. వీటిలో గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లుకు ఒకేసారి 392 కోట్లు విడుదలయ్యాయి. ప్రతి నెల జీతభత్యాలకు ప్రతి ప్రభుత్వం కార్యాలయం నుంచి బిల్లును ఖజానా శాఖకు దాఖలు చేయడం ఆనవాయితీ. వీటికి దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలు పెండింగ్లో ఉంటే సప్లిమెంటరీ పద్దు కింద మళ్లీ బిల్లును అదే కార్యాలయం దాఖలు చేస్తుంది. ఇలా గత 2 ఏళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లుకు ఇంకా 1900 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంది. వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను నెల నెల 500 కోట్ల చొప్పున దశల వారీగా ఇస్తామని జూన్లో మంత్రివర్గం ప్రకటించగా, కాగా ఈ నెలకు సంబంధించి 700 కోట్లను ఉద్యోగుల ఖాతాలో వేసినట్లు ఆర్థిక శాఖ అయితే తెలిపింది. సప్లిమెంటరీ వేతన బిల్లులతో పాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లుకు మరో 308 కోట్లను చెల్లించినట్లు తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అయితే జగదీశ్వర్ మారం సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తెలిపారన్నమాట. ఇంకా ఉద్యోగుల బిల్లుకు 10,000 కోట్ల వరకు రావాల్సి అయితే ఉందన్నారు. సో ఏదేమైనా 700 కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.